ఈరోజు తెల్లాపూరు చరిత్రలో ఒక ఘనమైనటువంటి రోజు. నిజానికి కొన్ని మతోన్మాద శక్తులు తెల్లాపూరు గ్రామాన్ని టార్గెట్ చేసి ఇక్కడ కులాల మధ్యన, మతాల మధ్యన, పేద ప్రజల మధ్యన ఘర్షణని సృష్టించాలని కోరుకునే ఒక ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ సొత్తు అయినట్టు చెప్తా ఉన్నారు. నిజానికి ఛత్రపతి శివాజీ మహారాజుకు సంబంధించినటువంటి జీవితము, పుట్టుక, చరిత్ర గురించి మొట్టమొదటిసారిగా చెప్పింది మా తాత. మా తాత మహాత్మా జ్యోతిరావు పూలే 1869 లోపల రాయగఢ్ కోట దగ్గరికి పోయి ఆ కోట మీద ఇప్పుడు అక్కడ ఎట్లయితే చెట్లు తుప్పలు మొత్తం మొలిచిపోయి ఆగమాగముండి లోపల ఏమున్నదో ఎవరికి తెలియనట్టు శివాజీకి సంబంధించినటువంటి సమాజి ఆ తుప్పలల్లా, చెట్లల్లా, కుప్పలల్లా ఉంటే మహాత్మా జ్యోతిరావు పూలే అక్కడికి పోయి ఆ కంపమండలాన్ని కొట్టించేసి అక్కడి నుంచి ఈడ మా తాత శివాజీకి సంబంధించినటువంటి సమాధి ఉన్నది అని మొట్టమొదటిసారి ఈ ప్రపంచానికి శివాజీ గురించి చెప్పింది మహాత్మా జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే చెప్పిన తర్వాత మాత్రమే ఈ దేశానికి శివాజీ యొక్క మహా యుద్ధ పోరాటం గురించి, విరోచితమైనటువంటి చరిత్ర గురించి ఈ దేశానికి తెలిసింది. అంతకుముందు ఎవరికి తెలియదు ఈ దేశం లోపల. అయితే మిత్రులారా, మీకు ఒక సంస్థ ఉన్నది ఆర్ఎస్ఎస్ అని, మీరు 1925లో పుట్టించారు. దానికంటే ముందు మీరు అఖిల భారత హిందూ మహాసభ, ఆ తర్వాత జనసంఘ్, ఆ తర్వాత బీజేపీ అని పెట్టుకొని వచ్చారు. మీరు పార్టీ పెట్టిన తర్వాత 30 ఏళ్లకు 40 ఏళ్లకు శివాజీని గుర్తించరు. మీరు పార్టీ పెట్టినాడు మీకు శివాజీ ఎవరో కూడా తెలియదు. మా తాత మీరు పార్టీ పెట్టడానికంటే 70 ఏళ్ల ముందుగా శివాజీ జయంతిని జరిపిండు 1870వ సంవత్సరం లోపల. 1870 నాటికే 1870 లోపల ఈ దేశంలో మొట్టమొదటిసారి శివాజీ యొక్క జయంతి జరిపింది మా తాత. మీరిప్పుడు వచ్చేసి శివాజీ మా మనిషి,